having a healthy child, Yeah. Again. having a child with less behavioral triggers, okay, Yeah. physically, mentally challenging children, girl or a boy, ఇది కూడా ఇద్దరి ఇదేనా? See, whatever the kid is being there, first thing is genetics, Sunaina. Anything is genetics, okay? So, వాళ్ళ జీన్స్ ఏంటి అంటే మనం ఏమైనా ఎల్డర్లీ మదర్ అంటాం. 30 years దాటితే we label them as elderly mother. Yeah, we have labels like that. ఎందుకని certain complications, certain things వస్తాయి. సో ఒక ఏజ్ పెరిగిన తర్వాత జెనెటిక్ చేంజెస్ ఉంటాయి మన ఎగ్లో ఆర్ హస్బెండ్ స్పర్మ్లో. సో వెనెవర్ అది మనకి ఎంబ్రియో అయినప్పుడు వీ సీ దిస్ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద కిడ్స్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎనీ జెనెటికల్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్. సెకండ్, ది బిహేవియరల్ ప్యాటర్న్స్. అది ఎలా వస్తుంది? ద వే యు ఆర్ స్పీకింగ్ విత్ యువర్ చైల్డ్. మీరు ఎంతసేపు మీ చైల్డ్తో టైం స్పెండ్ చేస్తున్నారు? రోజంతా నేను ఇంట్లోనే ఉంటాను అని అంటారు చాలా. నో, యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. మీ అబ్బాయో అమ్మాయో వచ్చి అమ్మ నా డ్రాయింగ్ బాగుందా చూడమ్మా అని అంటే బాగానే ఉంది, ఓకే. నో, యూ హ్యావ్ టు బీ విత్ దెమ్. వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, వితౌట్ జడ్జింగ్ ద కిడ్, వితౌట్ కంపేరింగ్ ద కిడ్ టు సమ్ అదర్ పర్సన్. మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం దిస్ ఫోన్స్ ఆర్ ఎనీథింగ్. అది అలవాటు అయినప్పుడు వాళ్ళ మైండ్ ఏంటి అని అంటే ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి అలవాటు అయిపోతుంది. ఎస్పెషలీ ద షార్ట్ రీల్స్. యూ స్వైప్ వన్ షార్ట్ రీల్ అయిపోయింది నెక్స్ట్. అండ్ కిడ్స్ చూసే రీల్స్ కానీ ఎనీథింగ్ యూ సీ అసలు భయంకరంగా ఉంటాయి అవి. నేనైతే నాట్ ఈవెన్ ఒక 15-20 minutes కూడా నేను చూడలేను. దే ఆర్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ దెమ్. So I'm so happy that I have seen in one of your interviews, మీ బాబుకి you're not giving the screens అనేది. Yes. Yeah, he's blessed kid. మనం ఏమి ఇవ్వగలమండి వాళ్ళకి? మనమే ఫోన్ చూసుకుంటా ఉండి పడుకొని ఏం చేయకుండా ఉంటే వాళ్ళు మనని చూసి అదే నేర్చుకుంటారు. ఇప్పుడు మీరున్నారు ఆర్ నేనున్నాను, మనకి ఒక బిహేవియరల్ ప్యాటర్న్ కానివ్వండి, ద వే వి రెస్పెక్ట్ ఎల్డర్స్, ద వే వి ఆర్ ఇన్ ద సొసైటీ, అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? పేరెంట్స్ నేర్చుకోవడానికి ఓపెన్ అప్ అయ్యి ఉండి మైండ్, ఎబిలిటీ టు లెర్న్, ఫర్ దట్ ఎబిలిటీ టు బీ ఓపెన్ టు లెర్న్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ జెనెటికల్ ఇష్యూస్ని మనము కట్ చేయడానికే ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి, పోస్ట్పోన్ చేయకండి. అది ఒక అమ్మాయి వచ్చింది, షీ ఈజ్ 42 years, 33 years అప్పుడు చూయించుకుందంటండి. వాళ్ళు దే ఆర్ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్. సో ఐవీఎఫ్కి మనీ లేదు అప్పట్లో, ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండేది ఐవీఎఫ్కి. సో షీ డిడ్ంట్ హ్యాడ్ ద మనీ పేర్చుకుంది ఈ 6 yearsలో. పేర్చుకొని నాకు 40 yearsకి, తను 42 yearsకి, ఆ 8 years తర్వాత వెన్ షీ కేమ్ విత్ ద మనీ, తనకి ఎగ్స్ లేవు, మనీ ఉన్నాయి, ఎగ్స్ లేవు, అన్నీ ఎండిపోయినాయి. అండ్ అకార్డింగ్ టు ఆర్ ప్రోటోకాల్స్ వీ హ్యావ్ సర్టన్ గైడ్ లైన్స్. మనకి ఇంత ఏజ్ అయితేనే, బిలో 45 అయితేనే వీ కెన్ డూ అన్ ఐవీఎఫ్ సైకిల్ ఆల్సో. తనేమనుకుని 45 అంటే నేను 42 కదా, స్టిల్ వాళ్ళకి తెలియదుగా, అదేలే, దే డోంట్ నో. 50 వాళ్ళు కూడా వస్తారు, 48 వాళ్ళు వస్తారు. లేట్ అయిపోయింది మేడం. ఏమ్మా అంటే చెప్పాం మేడం, ఎవరు చూపించట్లేదు, సో మాకు మనీ ఇబ్బంది, మేము చూపించుకోలేదు.